ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు రూపొందిస్తున్న ఎల్లమ్మ సినిమాపై గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రానికి హీరో ఖరారయ్యారని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలకు ఇప్పుడు చెక్ పడ్డట్టయింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న దిల్ రాజు ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లమ్మ సినిమాకి హీరో ఫైనల్ అయ్యాడు. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. అలాగే ఈ నెలలోనే హీరోయిన్ డీటెయిల్స్ ను కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. తమ బ్యానర్ లో 2026లో 6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని, ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ జరుగుతోందని ఆయన వివరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న స్కెడ్యూల్లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్లపై ఓ కీలక పాటను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ఒక అద్దరిపోయే అప్డేట్ తో ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా కలిసి స్టెప్పులేస్తున్నారు. గచ్చిబౌలిలో వేసిన భారీ సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. సినిమా చరిత్రలో చిరంజీవి, వెంకటేష్ కలిసి డాన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం కావడంతో ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ కి 500 మందికి పైగా డాన్సర్స్ తో ఈ పాటను ఎంతో గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు.